జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వసునామ సంవత్సరం మార్చి 30న ప్రారంభం కాబోతుంది. ఉగాది పండుగ అంటే తెలుగువారి నూతన సంవత్సరం. ఉగాది అంటే అంటే నక్షత్ర గమనం. ఉగాది అంటే నక్షత్ర గమనం. జన్మ ఆయుష్కు మొదటి రోజుగా పరిగణించబడుతుంది. ఈ ఉగాది ప్రత్యేకతను పూర్తిగా తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే మీకు 10 మందికి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఉగాది పండుగ గురించి పూర్తిగా తెలుసుకుందాం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైందని, త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరామ పట్టాభిషేకం జరిగిందని, సోమకాసురుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించింది కూడా ఉగాది నాడే. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మొదలుపెట్టింది కూడా ఉగాది నాడే అని మనకు పురాణాల ప్రకారం తెలుస్తుంది. మన పండుగలన్నీ కూడాను ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన పండుగలు వస్తాయి. మనకు చలికాలం పోయి వేసవికాలం వచ్చే సమయం ఉగాది పండుగ వస్తుంది. ప్రకృతిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని ఉంచుకోవడం కోసం ఉగాది పచ్చడ ఒక ఔషధంగా పనిచేస్తుంది. వేసవి కాలం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త కుండ తెచ్చుకొని దాంట్లో నీళ్లు పోసి బెల్లం, మామిడి ముక్కలు, చింతపండు, వేపపూత, ఉప్పు, కారం ఇలా 6 రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా ఈ 6 రుచులు మన జీవితంలో జరిగే సంతోషం, బాధ, చేదు అనుభవాలు ఇలా ఒక్కొక్క దానికి ప్రత్యేకగా ఉంటాయి. తెలుసుకున్నారు కదండి ఉగాది ప్రత్యేకతలు. అంతేకాకుండా ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం అనేది మన ఆచారం. ఈ సంవత్సరం మన జాతకం ఎలా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, వర్షాలు బాగా పడతాయా లేదా, పంటలు బాగా పండుతాయా లేదా, ఇలాంటి విషయాలు, వ్యాపారస్తులకు లాభ నష్టాల గురించి ఇవన్నీ కూడాను మనము పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చును. ఈ నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిగి సకల సంపదలు కలిగి ఆనందంగా ఉండాలని అందరికీ మరొకసారి విశ్వసునామ ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీరామ్.